మహోపాధ్యాయ కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర 1వ భాగం 27/4/26. దీన్ని ఇంగ్లీష్లో బహుశా డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గురు పూజోత్సవ కానుగ్గా ఇస్తే, శాస్త్రి గారి మనవడు, ఆయన పేరు కూడా వేదం వెంకటరాయ శాస్త్రి గారు, దాన్ని కూర్చారు తెలుగులో అనుకుంటున్నారు. వేదం వెంకటరాయ శాస్త్రి గారు డిసెంబర్ 21, 1853లో జన్మించి జూన్ 16, 1929లో మరణించారు. అంటే 53 అంటే 47, 6, 56, 86 ఏళ్ళు జీవించారు. ఆయన కవి, విమర్శకుడు, నాటకకర్త, పండిత్. వెంకటరమణ శాస్త్రి గారు లక్ష్మమ్మ దంపతులకు చెన్నైలో జన్మించారు. ఆయన మెడ్రాసులో. ఈయన 1886 మద్రాసు క్రైస్తవ కళాశాలలో సంస్కృత పండిత పదవి 25 ఏళ్ళు సమర్థవంతంగా నిర్వహించారు. 1887లో BA పరీక్షలో ఆంగ్లం, సంస్కృతంలో ఫస్ట్ ర్యాంకులో ప్రథమ స్థానంలో. 1916లో సూర్య రాయాంధ్ర నిఘంటు ప్రధాన సంపాదకుడుగా కొంతకాలం పనిచేశారు. వెంకటరాయ శాస్త్రి గారు గ్రాంధిక భాషావాది. సాహిత్య ప్రక్రియలో వ్యవహారిక భాషా ప్రయోగాన్ని విమర్శించారు. ఈయన 1899లో తెలుగు భాషాభిమాని నాటక సమాజం స్థాపించారు. ఇక్కడ సంస్థలో వెంకటరాయ శాస్త్రి వ్రాసిన నాటకాలను ప్రదర్శించేవారు. ఈయన మూల నాటకాలలో 1897లో వ్రాసిన ప్రతాపరుద్రీయ నాటకం చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే ఉషా నాటకం కూడా ప్రముఖమే. ఈ ప్రతాపరుద్రీయం మనం లైవ్ చేశాం. ఇవి కాక ఈయన అనేక సంస్కృత నాటకాలు తిరిగించారు. శాస్త్రి గారు 1929 జూన్ 18 తెల్లవారుజామున 5:45కు మద్రాసులో మరణం. శాస్త్రి గారు 1895లో హర్షుడి నాగానందాన్ని తిరిగి అందులోని నీచ పాత్రల సంభాషణల వ్యావహారిక భాషను ఉపయోగించి, ఈ ప్రయోగం సంస్కృత నాటకాలలో నీచ పాత్రలకు ప్రాకృతాన్ని ఉపయోగించలాంటిది. కానీ ఆనాటి సంప్రదాయ వాద సాహితీకారుడు ఇది భాషా పతనం, సాహితీ విలువల దిగజారుడన్న. ఇందువల్ల సాహిత్యానికి ఒరిగిన నష్టాన్ని చర్చించడానికి 1898లో డిసెంబర్లో మద్రాసులో సమావేశమై, ఒకవైపు ఇలా విమర్శకులు విమర్శిస్తూ ఉండగా, శాస్త్రి పంథాను అనేక మంది సృజనాత్మక సాహితీకారుడు అనుసరించి గెడుగు రామ్మూర్తి పంతులు గారి వ్యావహారిక భాషోద్యమాన్ని శాస్త్రి గారు ప్రోత్సహించి 1899లో ఆంధ్ర భాషాభిమాన నాటక సమాజాన్ని స్థాపించి తెలుగులో అనువదించిన సంస్కృత నాటకాలు హర్షుడి నాగానందం, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, ఉత్తర రామచరితం, విక్రమ ఓర్వశీయం, రత్నావళి, ప్రతాపరుద్రీయం ఇవి చారిత్రాత్మక నిజమైన సంఘటనల ఆధారంగా వ్రాసిన గొప్ప నాటకం. ఇంకా ఉషా నాటకం, బొబ్బిలి యుద్ధం. వెంకటరాయ శాస్త్రి గారి మనవడి పేరు కూడా అదే. ఆయన తాతగారి లాగానే నాటక రచయిత. వ్యామోహం మొదలైన నాటకాలు రాశారు. తాతగారి జీవిత చరిత్రను వేదం వెంకటరాయ శాస్త్రి జీవిత సంగ్రహం అనే పేరుతో రాశారు. అలాగే తెలుగువారెవరు అనే పరిశోధనా గ్రంథాన్ని కూడా రాశారు. ఆయన అన్నదమ్ముడు వేదం వెంకటరాయ శాస్త్రి అండ్ కో బ్రదర్స్ అనే ప్రచురణ సంస్థను స్థాపించి అనేక పుస్తకాలు అచ్చువేశారు. ఈయన గౌరవాలు ఆంధ్ర మహాసభ మహోపాధ్యాయ బిరుదు పొందారు. శంకర భగవత్పాదులు, ద్వారకా పీఠాధిపతులు సర్వతంత్ర స్వతంత్ర మహామహోపాధ్యాయ విద్యాదానవ్రత మహోదధి అనే సత్కారాలు పొంది ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కళా ప్రపూర్ణ ఇచ్చింది. కుమార సంభవ ప్రబంధకర్త నందచోడిని కవిత్వంపై వీరు రాసిన నన్నచోడిని కవిత్వం అనే విమర్శన గ్రంథాన్ని
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. శాస్త్రి గారు ఎలా ఉంటారో ఒకసారి అద్భుతమైన విగ్రహం అది. విజ్ఞాపన అని చెప్తున్నారు మనవడు. ఈ జీవిత చరిత్రను రచించే ఉద్దేశం నాకు చిరకాలం నుండి ఉంది. తాతగారు జీవించి ఉన్నప్పుడు నేను ఒకసారి బాస్వెల్ మహాశయ విరచిత డాక్టర్ జాన్సన్ పండిత జీవిత చరిత్ర అని చదివాను. ఆనాటి నుండి తాతగారి భాషా సేవపై నా దృష్టి మరలింది. తమ జీవితంలోని విషయాలు నాకు తమ శిష్యుల బృందానికి చెప్పినప్పుడు గ్రహించి గ్రంథస్థం చేస్తూ వచ్చాను. మావారు చనిపోయేటప్పుడు కొన్ని నెలల ముందు ఒకసారి చిరకాలంగా తమ కడ పడి ఉండిన జాబులన్నింటినీ కొన్నిటిని చింపి కొన్నిటి చెంపక పారేశారు. వెంటనే అన్నీ నేను సేకరించాను. శ్రీవారు పరమపదించిన వెనక వారి గ్రంథాలు పఠించి ఆయన్ని గురించి నాకు ఎక్కడెక్కడ ఏమేమి చెప్పుకొని ఉన్నారో వారిని ఎలా సేకరించి వారికి నచ్చిన జాబులు ఆధారంగా ఉంచుకొని కాలానుక్రమణిక ఏర్పరచుకొని జీవిత చరిత్ర అప్పుడప్పుడు వ్రాస్తూ ధ్యానిస్తూ నెల్లూరిలో నా మిత్రుడు తాతగారి శిష్యులు కొందరు నిరంతరం తన గురువర్యునికి ధ్యానిస్తూ ఉండి ఈ విషయమై శ్రద్ధ వహింపగలిగి అప్పుడప్పుడు సంభాషణలు తాతగారి చరిత్రని ఒకరొకరకు చెప్పుకుంటూ మా అభిప్రాయాలు దృఢం చేసుకొని పత్రికలలో ఎవరో ఒకరు వారిని గురించి వ్యాసాలు